అమెరికాకి సంబంధించి గత 10 ఏళ్లలో ఒక కీలకమైనటువంటి వ్యవహారం జరుగుతూ వచ్చింది. అదేంటయ్యా అంటే అమెరికా తీసుకొచ్చినంటే వివిధ దేశాల్లో దాని స్థావరాలు ఉంటుంటాయి. ఇదివరకు ఎప్పుడు అమెరికన్ స్థావరాలంటే హైయెస్ట్ సేఫ్. ఆ అమెరికానికి సంబంధించినటువంటి సైనిక స్థావరాలకి కొన్ని సిస్టమ్స్ పెడతారు. అంటే ఒక డైలాగ్ ఇస్తారు. ఆ డైలాగ్ వాడితే ఆ స్థాయిలో థ్రెట్ ఉంది అన్నటువంటి. ఇప్పుడు అట్లాంటిది అంటే హెడ్ క్వార్టర్కి ఇన్ఫార్మ్ చేసేటప్పుడు ఒక సింపుల్ పదంతో ఆ పదానికి వెనకాల విస్తృతమైన అర్థం ఉంటుందన్నమాట. అట్లాంటిది గతంలో ఎన్నడూ లేనిది ఈ 10 ఏళ్లలో విపరీతమైనటువంటి హెచ్చరికలు, ఇట్లా మా పరిస్థితి థ్రెట్లో ఉందని సంకేతాలు ఏదైతే హెడ్ క్వార్టర్కి అందినాయి. మామూలుగా వీళ్ళ దాంట్లో ఉన్నటువంటి స్పెషల్ ఏంటంటే డెల్టా అని కనుక అంటే లోకలైజ్డ్ టెర్రరిస్ట్ గ్రూపుల నుంచి థ్రెట్ ఉంది, అటాక్ వస్తున్నారు వాళ్ళు అని ఎలర్ట్ చేయడం. చార్లీ అంటే టెర్రరిజం నుంచి భారీ థ్రెట్ ఉంది, ఏదో దారి జరగబోతోంది అన్నటువంటి. బ్రావో అంటే ఏదైతే టెర్రరిజంకి సంబంధించినటువంటి దాడి జరిగే ప్రమాదం ఉంది అన్నటువంటి హెచ్చరిక. ఆల్ఫా అంటే టెర్రరిస్ట్ యాక్టివిటీ ఖచ్చితంగా జరిగి తీరుతుంది అన్నటువంటి కోడ్ నేమ్ అనమాట. నార్మల్ అంటే ఎలాంటి ప్రాబ్లం లేదు, ఎలాంటి థ్రెట్ లేదు అని చెప్పడం. ఇది రోజు వీళ్ళు సిగ్నల్ ఇచ్చేటప్పుడు హయ్యెస్ట్గా చార్లీ అన్నటువంటి పదం వాడారట. రొమేనియా, బల్గేరియా, జర్మనీ, ఇటలీ లాంటి ప్రాంతాల్లో అంటే భారీగా టెర్రరిజం థ్రెట్స్ ఉన్నాయి అన్నటువంటి హెచ్చరికలు ఆయా దేశాలలో ఉన్నటువంటి అమెరికన్ సైనిక స్థావరాలకి వచ్చినాయి అనేది ఇప్పుడు చర్చనీయాంశం అవుతుంది.